హాయ్ అందరికి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. మంచిర్యాలకి ఎందుకు పోతున్నావు రా? ఇగో స్కిన్ అండ్ హెయిర్ గురించి ఒక స్పెషలిస్ట్ వస్తాను హైదరాబాద్ నుంచి. అంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు చూపించుకోవాలన్న వాళ్ళే మంచిర్యాల పోతున్నాం. మౌనిక మళ్ళీ షూటింగ్ లేదని మౌనిక మంచిర్యాల పోయింది. సో మళ్ళీ రేపటి నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అట్లనే మౌనికను కూడా పోయి తోలకత్తాం. ఇది ఎగ్ పార్ట్ 4 స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఛానల్లో కూడా ఒక కంటెంట్ ప్లాన్ చేసిన. అసలు మనం వెమ్లాడ కొండగట్టు పోయి వచ్చిన కాంచే వీడియోనే తీయలేదు కర్రా. ఇక ఒకటి ట్రైలర్ అని స్టార్ట్ చేసినాం. ఇక కొంచెం అట్లా నడుస్తుంది, ఏమవుతుందేమో. ఇప్పుడైతే మంచిర్యాల పోతాం. మర్చిపోయినా, మొత్తం ఫోన్ ఎత్తలేవుగా. వచ్చిన మౌనికోళ్ళ ఇంటికి వచ్చిన. ఇప్పుడైతే టిఫిన్ చేసి హాస్పిటల్కి పోతాం. మౌనిక, వాట్ ఏ వండర్ఫుల్ డ్రెస్ యార్. ఎటు పోయినావురా చిన్ని? బల్లెది మనలేదు కోరికనే. ఏ సరు బాగా ఎత్తున్నావు, వాళ్ళు ఉరుకుతాంది. ఎట్లున్నావమ్మా? అమ్మ బాగా గ్లామర్కి వచ్చింది కదా. జాంకాయలు ఉన్నాయి, తెంపుకున్నావా? ఏమంది అందరికి ఇవ్వవా? నీకు దాకా చెప్పాను సత్క అబ్బాయి. సత్క చిన్నప్పుడు అట్లుండు సత్క. ఎవరు రాదు మీ ఫ్రెండా? మరి నేను గంగజల చెల్లి అనుకుంటా. ఏడారిపోయింది. మస్తు మంచిర్యాలకి వచ్చి నేరేళ్ళకి బాగా మాటలు నేర్చినావు. అరిగిపోతుందట. చిన్ని ఇడ్లీ చేయలో ఒక దోశ ఒకటే చేసిందా? దోశ కూడా అయ్యో రామానిక దోశ అట్లా చిన్ని నీళ్ళ బట్టలు లేపోరా. ఇలా మన టిఫిన్ దోశ. చిన్నిని చూపెట్టుకుండా దర్రా. చిన్నకేమైంది? పొల్లకి ఇంత తెల్లగా ఎందుకుందని కూడా చూపెట్టద్దా? కొంచెం కర్రీగా అయితే ఏంద్ర మంచిగా ఉంటా. స్నానం చేయకుండా ఇడ్లీలు లేపారా చిన్నిగా? ఏం చేసినారా చిన్ని? ఎట్లా 3 వేలే చిన్ని కట్టు 3 5 గంజల ఫోటో దిగి చూడండి. కానీ ఇటు కర్రీగా సాత్కైనా సేమ్ కొలుసు తెలుసా? ఇప్పుడు వేరు వేరు తీసుకోండి. నేను కొనుక్కుంటారా? ఏదో నా కోసం ఏడు దాకా వచ్చి స్కిన్ చూపెట్టుకుంటానని పొల్లకి ఏమైంది? తాళాలు పెట్టుర్రు అగ్గి పొల్ల. ఏంటి వచ్చింది? అవు కేక్ ఓన్ చేసిండ్రా? నా బర్త్డేకి నువ్వే కేక్ చేసి ఇట్లా చేసిన చెప్పమంటావా? ముందు ఒక గిన్నె తీసుకున్నా, దాంట్లో మొత్తం ఇట్లా తిన్నా. తర్వాత ఇట్లా కొట్టినా, అదే వెళ్ళింది. తర్వాత అడికానికి ఈ గింజలు ఇట్లా చుట్టూ పెట్టిన తర్వాత చిన్న లడ్డు చేసి ఇట్లా తిన్నా. మీలో కన్నా కేక్ కావాలంటే ఈ ప్రాసెస్ లో మీరు కేక్ తయారు చేసుకోవచ్చు. కానీ తినద్దు, తింటే కదా గడగడ తడతాడా ఆడుకోవడానికి. హ్యాపీ రంజానా. చాక్లెట్ మరి మాకు అదేది సేమ్యా. మా ఇంటికి రండి, ఇస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడ ఉంటాడు? బండి తగ్గుతాడు. లైక్ కూడా ఇస్తా, కానీ కామెంట్లు ఒకటే. అయ్యో అందరు లోకలేనా? బర్త్డే ఒక ఫోటో ప్లీజ్. ఇది రైలు రా బండి, అది స్కూటీ కాదు రైలు. ఎందుకు అట్లా అయిందండి? నేను ఎన్నడూ చూడలేదు స్కూటీ చూడలేదు. అయ్యో మనకు రాదు కానీ అట్లా ఆటోమేటిక్ వేనే. హాస్పిటల్కి వచ్చిన ఏంటి సౌమ్య స్కిన్ క్లినిక్ అన్నట్టు. కార్తిక్ సుంకి డాక్టర్ మంచిగా చూపెట్టుకొని రా. తెల్లగా మనోళ్ళు ఇప్పుడు ఓంగి ఎట్లున్నారు రాంగ్ ఎట్లున్నారో చూద్దాం. ఇప్పుడే చేంజ్ అవుతామా కానీ. ఏంటిది? ఇడుగురాలు అంటే మన వీడియో చూస్తారట ఇడుగురాలు తిన్నారు ఎట్లా? అయితే నాకు రావన్నా లేదు కానీ అన్న నుండి చూపించుకోనికి సజెస్ట్ చేస్తారంటే సరే అన్న. మరి మాకు కూడా అంత ఐడియా లేదు. మేము ఏంటంటే ఎట్లుంటుంది
ఎవరన్నా తెల్లవారుతా సబ్బు పడతా అంటే మేము అదే పెట్టుకుంటాం. కానీ ప్రత్యేకంగా ఇది వాడాలని తెలియదు. మీ గురించి చెప్పిన వాళ్ళు మంచిగా అనిపించింది. స్కిన్ కంప్లైంట్స్ ఏం లేవు, ఒక హెయిరే వైట్ అవుతుంది, అదొకటి మెయిన్. ఎందుకో తెలియదు కానీ అంటే ఇన్ని రోజులు బాగుంది, అంతా మొత్తం బ్లాక్ ఉండి తర్వాత ఫుడ్ చేంజ్ అయ్యి ఏందో మొత్తం మెల్లమెల్లగా వైట్ అవసరం. మీ దావత్ అది చూసాను. ఓకే, కొంతమందికి తెల్ల జుట్టు అన్నది ఐదర్ ఫెమిలియర్గా రావచ్చు, వంశపారంపర్యంగా రావచ్చు. ఎందుకంటే మాకు ఎప్పుడు టెన్షన్స్ ఉంటాయి, ఇది రాయాలి అది రాయాలి, అది టెన్షన్తో చాలా మంది అంటే జుట్టు అవుతుంది. ఇక మనం దానికి ఏం చేయలేం, ఇక అట్లా అన్న కొద్ది ఇంకా టెన్షన్ పడడం చేయలేదు, అందుకే నేను మానేసిన. ఓకే, క్రియేటివిటీ స్కిన్ చాలా బాగుంది. అన్న ఇంకోటి ఇది నాకేది గడ్డ చిన్నప్పుడే గడ్డని తీసినట్టు తీసే వరకు అట్లా వస్తుందని నేను హెల్త్ గురించి పట్టించుకుంటా కానీ అందంగా ఉండాలని ఎప్పుడు అంతే చూసుకోవాలి, అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్లున్నా మంచిగానే హెల్తీగా ఉండాలనుకుంటా అంతే. పచ్చబొట్టు మా చిన్నప్పుడు నేను తప్పుకోకుండా వచ్చిందా పెద్ద ఎట్లా అనిపిస్తుంది అన్ని కవర్ చేస్తానికి అది పెట్టుకున్నాను. జస్ట్ ముందు అంటే ఏమన్నా ట్రీట్మెంట్ చేసి తీసేది సార్ ఉంటే కానీ బాడీకి ఎఫెక్ట్ కదా. ఆరెంజ్ కానీ ఎన్ని రకాల రంగులు కనబడితే అన్ని రకాలు తింటే అంత మంచిది. మీ అంటే ఫస్ట్ చూసినా కదా మీ స్కిన్ చాలా ఈవెన్ ఉంది, పై నుంచి కింద వరకు మొత్తం ఈవెన్ ఉంది. ఒక్క ముక్కు పైన 2-3 డాట్స్ తప్పించి ఇంకేం లేదు, చాలా మంచిగా ఉంది. పెట్టింది ఇంకేం పెట్టండి. మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చే ఎక్కువ మాకు డ్రింక్స్ అదే లేదు ఉంటే ముందే ఎక్కువ అబద్ధాలు ఆడక మళ్ళీ యాక్చువల్ మీ ఏజ్ గ్రూప్ ఇప్పుడే రెస్ట్రిక్షన్స్ కూడా అవసరం. ఇది తినద్దంటే అందే పెట్టుకుంటది మళ్ళీ బాగా తెలియట్టుగా అయితే నీకు పెళ్లి విషయంలో నాకు పెళ్లి చేస్తారా నీకు టెన్షన్. జుట్టు ఊడుతున్నాను అంతేనా, అది లేడీస్ బాగా చూసి కూడా ఉడుతుంది. మొత్తం పల్చగా అయిపోయింది, కలర్ మారింది, రంగేసిందా కలర్ మారింది. రక్తం తక్కువ ఉందమ్మా, ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించినామా? ఇలా హెల్త్ చెకప్ కూడా నీళ్ళు తాగమంటే తాగరు. నేను చిన్నప్పటి నుంచి నాకు నీళ్ళే అలవాటు. ఒక్క యాక్ని మార్క్ లేదు నా స్కిన్ అదే, అందుకని చెప్తున్నా, నమ్మలే కానీ నన్ను చూడలేదు సరిగ్గా. డాక్టర్ అంటే భయం ఎందుకో ఎవరికి భయపడగా డాక్టర్ దగ్గరికి పోతే చల్ల చెమటలు వాడతాను, చెమటలు వస్తున్నాయి. నా దగ్గర ఏం లేదమ్మా, అమ్మ అవి చిన్న పింపుల్స్ లాగా ఉన్నాయి, అవి అట్లనే ఉంటున్నాయో వచ్చిపోతున్నాయి. అంటే ఫస్ట్ నాకు లేదు స్టార్టింగ్, రీసెంట్ 2 years నుంచి ఇట్లా కొంచెం దుర్ద ఎక్కువ దుర్ద కూడా వస్తుందా? దుర్ద అంటే ఇక్కడ రెడ్ గా దుర్దలా వస్తాయి. దానికి సొల్యూషన్ తీసేయచ్చు కావాలంటే, ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు ఎక్సర్సైజ్ లింక్ పెడతాను అడుగుతాను. మీరు ఎక్సర్సైజ్ చేయాలమ్మా, అక్కడికి కూడా వస్తుంది. ఎందుకంటే మెడ చిన్నగా నల్లగా అవుతుంది, అది మెయిన్. ఇవన్నీ చిన్న సమస్యలు అనుకున్నా కూడా మెడ కొంచెం నల్లగా అవుతుంది. వెనకాల ఒక్కటే ఒక పని చేయాలి, మంచి చెమటలు వచ్చే వరకు ఎక్సర్సైజ్ చేయాలి. చెమటలు కాదు, రోజుకు 45 నిమిషాల నుంచి గంట సేపు కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. వెయిట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ బరువు తగ్గడం అనేది ఇంపార్టెంట్. పొద్దున డాక్టర్లకు పెడుతుంది. డయాబెటీస్ వచ్చిందంటే ఎవరేం చేయలేదు తెలుసా, మన కంట్రోల్ ఉండే ఎప్పుడు ఇట్లా కొట్టుకుంటూనే ఉండాలి, పంపు పెట్టుకుని. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ హెల్త్ మంచిగా లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయాలి, అదే ఒక డాక్టర్ మనకి చెప్పిందంటే మనం పట్టించుకోనట్టే మనల్ని మనం తెలుసా. వీళ్ళు ఇప్పుడు రేపు మార్కెట్లో కొత్త గాజులు వచ్చినాయంటే తెల్లారనుకుంటాను ఆడ పెట్టి చెప్తాను కానీ. అంటే మీకు నగలమైన చీరలైన ఉన్న పట్టింపు మీ బాడీ మీద కూడా ఉండాలని తర్వాత అస్సలు వస్తుంది పెంప. తక్కువ ఇప్పుడు రోజుకు 4 ఛాయలు లాగా ఏమవుతుందమ్మా? పల్చగా అవుతుందా? కలర్ మారిందా? ఇది మనం కలర్ వేయించినామా లేకపోతే మారిందా? మీరు అందరూ అసలుకి కానీ అన్న 10-11 లేస్తుంది, స్నానం చేయాలి అట్లా ఒక్కోసారి అట్లా ఎఫెక్ట్ అవుతుందా?
జుట్టు ఏమన్నా ఎక్కువ కూర్చున్నా డాండ్రఫ్ ఏమన్నా ఉందా? ఇచ్చింగ్ దురద ఏమన్నా వస్తుందా? ఊకే గొప్పది అని చెప్పు. పెయిన్లు ఏమన్నా ఉన్నాయా? నువ్వు తెల్లగా అవటానికి ఏదో వాడతాను అది చెప్పు, అది మంచిగా కాదు చెప్పు. మైఫేర్ ఏంటమ్మా? రాత్రి పూట పెట్టుకుంటారు, పొద్దున సాయంత్రం. కొంతమంది టమాటా చక్కెర రాసుకుంటారు ఫేస్ కు మంచిగా తెల్లగా. టమాటాలు తినండి, మంచిది. టమాటాలు తెల్లగా ఏ పదార్థాలు కూడా ఉన్నాయి, మంచిది. మంచిగా తినండి, మూతికి పెట్టుకునే కంటే ఎంత తింటే అంత మంచిది. అండ్ కొన్ని బ్లడ్ టెస్టులు రాసిన ఫస్ట్ అవి ఏమైనా డెఫిషియన్సీ ఉందా లేదా చూసుకున్నాం. దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయంటే దానికోసం మళ్ళీ దానికి కావాల్సిన టాబ్లెట్లు యాడ్ చేద్దాం. ఓకేనా? అంటే వట్టిది అది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏముండే అట తప్పించుకుంటే ఏం కదా 15 రోజులు 20 రోజులు నెల రోజుల కంటే ఎక్కువ పెట్టినావా అన్ని రోజులు అయితే ఏం కాదు. చాలా వచ్చిన కాడికి కాదు ఉన్నది కాపాడు. ఏది ఉన్నా మెల్లగా వస్తుంది, వచ్చింది మంచిగా ఉండేటట్టు చూసుకోవచ్చు. కానీ ఇట్లా సడన్ గా 15-20 రోజులు ఏదైనా వస్తుంది అంటే మాత్రం అది నమ్ముడు వేస్ట్. రైట్, మంచిది. వికాస్ డెంటల్కి వచ్చిన స్కిన్ అయిపోయింది, ఇప్పుడు డెంటల్కి వచ్చిన. నాదే ఈ పన్ను పోవాలని నా ఆశ. నేను క్లిప్లు పెట్టించుకుంటా. మా నెత్తి పనులా నీ లెక్క ముక్కున్నది వేరే ముక్కున్నది, వేరే ఏం చేయాలన్నా వేరే ముక్కు తీసేస్తే వేయాలి. చిన్న కడ ఇది తీయాలి, కడ తీయాలి. ఆ వేరే తీసేసి కావాలంటే పనులు పెట్టుకోవచ్చు. ఎక్కడ తీసుకోవాలి? ఇక్కడే పనులు తీసేస్తా, ఇక్కడే పనులు పెడతా, అన్ని చేస్తాయి. స్పెసిఫిక్ అన్ని దేని గురించి కానీ నేను తట్టుకుంటా. నేను చేసిన వాళ్ళు అంటే మీరు అంటారు కదా రెస్ట్ తీసుకోగంట. ఏం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్ తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం మాట్లాడచ్చు. ఇంకా మన షూటింగ్ ఉందా? నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? నీకు ఏమైనా షుగర్ బీపీ అంటే ఏం లేదు. ఏం లేనప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు, పోవచ్చు, చేసుకుని వెళ్ళిపోవచ్చు. మనది ఏంటంటే టైం ఉండదండి. రావాలన్నా నేను మన ఒక డే స్పెండ్ చేసుకోవాలి. నాకు ఎందుకంటే అనే వారం రావాలంటే దీని గురించి ఈ వారం నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడంటే 5 నిమిషాలు ఆగుంటే ఏదో ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు తీసేసిన తర్వాత నీకు ఎప్పుడు వీలుంటే పనులు పెట్టించుకుంటా. కొంచెం మరి పని పెట్టించుకుని లేట్ అయినా కానీ ఏం కాదు. ఇప్పుడు మరి తీయంగా మధ్యలో ఆగాగంటే అన్న తీసుకున్నా ఏదేదో పనికి వచ్చే ఏ పనులు చేసిన అంటే ఇప్పుడు మా వర్క్ డిస్టర్బ్ చేసే అంత ఉండదు కానీ వర్క్ డిస్టర్బ్ అయ్యేటట్టు ఏమి ఉండదు. ఎందుకంటే పోనీ అట్లా ఇబ్బంది అయితే అంటే మేము కూడా పని లేని రోజు రాదు. పని పెట్టుకుని ఇంకో పని చేద్దాం, ఇంకో పని చేస్తాను. నేను ఏం చేయలేదు, చేసి ఇట్లా అన్నా. చిన్న గడ్డ వచ్చేది పెద్ద అయిందా గడ్డ? చిన్నదైంది, పెద్ద అయితే ప్రాబ్లం అయింది. వాళ్ళు వచ్చేసి అది మొత్తం పన్నేనా? అంత పొడుగు ఉంటుందా? లోపల వేరు ఫ్రీ ఉంది. ఓకేనా? ఓకేనా? వచ్చిందా? పన్ను వీటిందా అది పన్నే మొత్తం ఒక్కసారి వచ్చింది. ఇల్లు కొన్నది పీకితే చిన్న తుగుడ కూడా అవుతుంది. అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది అంతే తప్ప. ఏ బ్లడ్ వస్తుంది. నాకు మంచిగా ఉన్నాయి పనులు. నాకు మీరు చేసే కంటే ఇల్లు ఓ ఓ అంటే నాకు అరే నాకేమనిపిస్తలేదు. నాకు అంటే భయపడు చూసి పెడతాను కదా ఫీలింగ్ ఉంటుంది. ఇది పెడతాను, సబ్స్క్రైబ్ చూస్తారా మరి? అద్దు అద్దు మేమే చూడాలి. చిన్న పిల్లగాళ్ళు కదా వాళ్ళు తట్టుకోవాలి. భయపడతాను.
మీరు రోజు చాక్లెట్ తింటే మీకు ఇదే వర్క్. చాక్లెట్ తిన్నారంటే ఇంత పుచ్చిపోతే ఇక టీ కూడా పన్ను మొత్తం రాలే. 2 వేలు ఉన్నట్టున్నాయి. 2 వేలు ఉన్నాయా? ఇంకో వేరు ఉంది. అదే మరి నేను అదే అనుకున్నా అని. మరి ఇంకొక వేరు ఉంది. ఒకటే వేరు ఉంటుంది జనాలు అందరికి. అందరికి ఒకటే ఇప్పుడు వస్తుందా శ్రీ నీకు? ఇంకా 2 కాదు, ఇంకొక వేరు ఉందా? ఇంకోటి మీ కూడా ఇప్పుడు ఇంకో చిన్న వేరు బ్లాక్ అట్లనే ఉంది. మొత్తం వచ్చింది కదా, మళ్ళీ ఇంకొక వేరు ఉందా? మంచి తీసిండు బ్లాక్ మంచిగా కాదు, అది కూడా బ్లాక్. 2 అతుకుని ఉంటాయి కదా. అయ్యయ్యో 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 అయ్యయ్యో. అసలు అనిపించలేదు. నేను అనిపిస్తాను ఇది పన్ను పక్క పన్ను పన్నుతో ఇట్లా కూర్చోాలి ఎగురుతుంది ఫస్ట్ ఉంటే నేనే పంపించాలని చెప్తాను కదా. ఇంత కూడా ఉంచకుండా పంపిస్తాను ఒప్పింది కదా. ఇప్పుడు కాదు గార్డెన్ పెట్టినా పొద్దుగా తీసుకోవాలి. చల్లగా అయితే పాపం శ్రీ ఘోరం ఇట్లా అయిపోయి చల్లగా. అయ్యో పాపం ఇంకటి తిరుగు శ్రీ. అడ్జస్ట్ ఇస్తే 5 నిమిషాలు వస్తుంది కానీ 10-15 రోజులు ఒప్పుకుంటారు. టైంకి తింటే మంచిగా ఉంటాడు. టైంకి తింటే వాటర్ కంపల్సరీ ఎక్కువసేపు కూర్చో, బయట కూర్చో తీసుకురండి. ఇగో ఒకటి ఏంటంటే మన ఆగానికి ఏమేమో తింటాం, ఏదేదో రోగం తెచ్చుకుంటాం. డాక్టర్లు ఎట్లా అంటే మీరు ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఇది నా బాడీ అనుకొని చేస్తాడు అన్న, ఇది నాదే అంటే మన బాడీలో మనకు లేదు పట్టింపు డాక్టర్కి ఉంటుంది. చెప్తాను మీ ఆడటం అది ఇక్కడ చూసేటప్పుడు చేసేటప్పుడు ఇది నాది అది ఫీలింగ్తో చెప్తాను తప్పితే ఒక పేషెంట్ వచ్చిండు ఆయన చూసి పంపించాలి టక్కన అన్నట్టు అయితే నేను మొత్తం చేయకుండా న్యాయం చేసి పంపించాలి. ఇది ఈ పర్పస్ రాలే, ఒక షూటింగ్ పర్పస్ ప్లస్ ఏంటంటే స్కిన్ కేర్కి సంబంధించి వచ్చిన అన్న చేసుకోవాల్సిన చేసుకున్నాను. అయిపోయింది, ఒక పెద్ద పని అయితే అయిపోయింది. పన్ను వీకించుకున్నా, ఎంత పన్ను వీకించుకున్నా మళ్ళా ముచ్చట వీడియో నేనే తీయాలి. మీరే కదా అదే అన్నసుంటే పక్కకుంటే గిన్ని పనులు వచ్చాడు పనులు అయిపోతాయి. అన్నిటికీ జాలిగా చెప్తా ఇప్పుడు ఎందుకు అని ముందడికి దొబ్బటోళ్ళు ఉండాలన్న. సత్తా ఆయనకి ఒక్కతే వచ్చిన కష్టాల సుఖాల పాలు పంచుకుంటావు ఆయనకి. అమ్మాయి అన్ని తట్టుకుంటది, నాకు దాన్ని నా పన్ను కూడా వచ్చిపోతే నాది ఇంకా వీక్ ఎత్తారు. అందుకే చాక్లెట్లు తినద్దురా ఎప్పుడు పడితే. చాక్లెట్లు అయితే గిట్ల అవుతుంది. మాట్లాడకు అబ్బో ఇప్పుడు నేను అన్నం పెట్ట తినడు మనకి కలిపి ఇట్లా చిన్న చేసి ఇట్లా ఇట్లా పోసుకున్నట్టు తిను. కారం తినద్దు పప్పుచారుకి ఏం దానికి నాది ఇంత ఎక్సర్సైజ్ బాడీ కట్టి తట్టుకుంది కా. ఊడ్చుకొని అంతా వీకించుకొని వచ్చి కూడా కూల్గా కూర్చొని కారు నడుపుకుంటూ వచ్చి తింటాను. ఏమైలే బాబా పోవద్దా షాపింగ్ కి? వస్తుందా లైట్ గా గుంజుతుందా? జెండు బాంబు రాసుకుని నొప్పిగుతుంది కావచ్చు. మా షర్ట్ ప్యాంట్ తీసుకొచ్చుకునే మళ్ళీ రేపు షూట్. అంతే ఎన్ని దాకా ఉంటుంది అన్న షాపు? 11. అబ్బా మంచిగా వేసి ఇచ్చాను. నైటే పని చేస్తారా అని పొద్దున వచ్చారా మళ్ళీ? ఇగో మనోళ్ళు ఇగో బట్టలు మర్చిపోయాలని ఇక మళ్ళీ పోతాను. అదే మర్చిపోకుండా ఇవన్నీ ఉంటాయా? మళ్ళీ ఇచ్చినా బాబాయ్ వాళ్ళకి. మనోళ్ళు ఈ షాపులో డ్రెస్సులు మర్చిపోయి వచ్చిండు.
అన్ని ఇప్పుడు వేసుకునే డ్రెస్సులు మళ్ళీ వేసుకుందంటే డ్రెస్సులు ఎప్పుడు అన్న పెట్రోల్ అయిపోయింది స్కూటీ దబ్బుకుంటా పోతాన్నా ఏమో అడగలే ఇక ఇంకా నయన్ రోడ్ ఇట్లా జారుడు ఉంది లేకపోతే మన పని కథ అడిగి రమ్మంటా మనకు తగ్గట్టున్నాడు శ్రీని చూస్తే నాకు గోస్ అనిపిస్తాను నువ్వు ఎందుకు వచ్చినావు ఉట్టిగా పెట్రోల్ లేని బండి వేసుకొని వచ్చింది మన వాళ్ళు మీరు చెప్పండి పోనీ ఇల్లు ఈ నైట్ ఏం పోతారా నేను వేసుకొని వస్తే నాకు ఒకటి పీక పెట్టింది అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో